అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. గ్రహముల యొక్క ప్రభావాలతో మనం ప్రవర్తించేటప్పుడు ఆ ప్రభావాలలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, చేసుకోవలసిన జపాలు చేసుకుంటూ ముందుకు నడవడం ద్వారా సరియైన నిర్ణయాలు తీసుకుని లాభప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాం. మరో ముఖ్యాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నాము అన్నప్పుడు మన పుణ్యమే వస్తోంది తప్ప ఎవరో చేసిన పుణ్యం మనకి రావట్లేదు. మన పుణ్యం ఖర్చయి మనకు సొమ్ము వస్తుంది కాబట్టి ఈ సొమ్ముని వినియోగించేటప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరల పుణ్యాన్ని సమకూర్చుకునే పనులే చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యాన్ని సమకూర్చని పనులు చేస్తే ధనం వ్యర్థం కావడం కాదు, పుణ్యం వ్యర్థం అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని పుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలను చేయడం కోసమే ఈ ఫలితాలు తెలుసుకోవడం. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలను బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చులు పెట్టేటప్పుడు మాత్రం సుందరమైన వస్తువుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. అందుకని మీకు కావాల్సిన వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఎవరి చేతైనా కొనిపించుకున్నట్లయితే మీ యొక్క ధనము సద్వినియోగం అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, అలాగే నియంత్రణ కూడా సాధ్యపడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం మంచిది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తతో కాపాడుకోవాలి. శ్రీమచ్యుతానంద గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. వాహనాలకు సంబంధించి ప్రయాణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు వాహనాన్ని నడపకుండా ఉండడము, అలాగే ప్రయాణం చేసేటప్పుడు గౌతమ నామాన్ని జపించుకోవడము సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. విశేషించి మీరు ప్రయాణ సమయంలో ఏదైతే నామాన్ని ఉచ్చరిస్తారో గౌతమ నామాన్ని, దాని వలన ప్రయాణం చేసిన తర్వాత చేరినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని కూడా సక్రమంగా సత్ఫలితాలను ఇచ్చేదిగా చేయగలుగుతారు. మీ ఆలోచన శక్తి అధికంగా ఉంటుంది. ఆ ఆలోచనను సద్వినియోగం చేస్తూ ఇతరులకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చెడు ఆలోచనలు రానివ్వకూడదు. ఎందుకంటే ప్రస్తుతం వచ్చినటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చేటువంటి అవకాశం బలము ఉన్న సందర్భంలో చెడు ఆలోచనలు వస్తే అవి కార్యరూపం దాలిస్తే ఇబ్బంది కదా. అందువలన మనకు కానీ ఇతరులకు కానీ చెడును గురించి ఆలోచించేటువంటి అవకాశము తీరిక మనస్సుకి ఇవ్వకుండా కార్యక్రమాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను అందజేస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి విశేషాలను మీరు నిర్ణయించుకునేటప్పుడు ఆహార నియమాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి అని గుర్తించాలి. మితమైన ఆహారము, అధికమైన శ్రమ ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపకరించేటువంటి అశ్విని దేవతలు అని చెప్పవచ్చు. అందువలన మీరు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా కార్యరూపం దాల్చేటట్లుగా చేయడం కోసం మరో ముఖ్య సమాచారం, తెల్లవారుజామున లేచి ఆ సమయంలో మీకు ఏ పనులైతే కావాలని అనుకుంటున్నారో, ఎలా కావాలని అనుకుంటున్నారో వాటిని మానసికంగా ఊహించుకోవడం ద్వారా మీరు ఆ కార్యాలను త్వరితంగా సాధించుకోగలుగుతారు. అయితే ముఖ్య విషయం ఏంటంటే ఆ సమయంలో మీరు చేసేటువంటి ఆలోచనలు ఇతరులకు అపకారాన్ని చేసేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. అటువంటి ఆలోచనలు రానివ్వకూడదు.